జై శ్రీరామ్ అందరికి. ఇప్పుడు మనం వినాయకులను చూడనీకి పోదాం. ఫస్ట్ బాలాపూర్ పోదాం. తర్వాత బేగం బజార్ అండ్ ఖైరతాబాద్ చూసుకొని వద్దాం. ఎక్కడెక్కడ మంచి మంచి ప్రసాదం ఇస్తారో కూడా చూద్దాం. చలో లెట్స్ గో. మన బండి పెట్టేసి ఈ ఎలక్ట్రిక్ బండి పైన పోదాం. చలో ఇప్పుడైతే మనం పానీపూరి తిని స్టార్ట్ అయిపోదాం. మనమైతే బాలాపూర్ పోతున్నాం ఫస్ట్. ఇంకా నెక్స్ట్ ఎక్కడెక్కడ పోయేదనేది చూద్దాము. నేనైతే అనుకుంటున్నా ఏంటంటే బేగం బజార్ ఇంకా ఖైరతాబాద్ పోదామని. ఇప్పుడే మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసిండు, మన గణేషుని నిమజ్జనం చేద్దాం ఇంట్లోది అని అంటే ఓకే అని చెప్పినాం. ఇప్పుడైతే మనము బాలాపూర్ రీచ్ అయిపోయినాము. రీచ్ కాగానే చూడవచ్చు మీరు మేళా, మన తెలుగులో ఏంది జాతర ఎట్లుంటుంది, సేమ్ జాతర లాగానే ఉంటుంది స్టార్టింగ్ నుంచి. ఈ వీడియో ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ని గణేష్ చౌక్ అంటారు. ఈ వీడియోది ఈ ప్లేస్ది గుర్తు పెట్టుకోండి, నేను మీకు మళ్ళీ చూపిస్తా. అంటే గణేషుని వేలంపాట వాడతారు కదా, ఇక్కడ చాలా ఫేమస్ కదా గణేషుని వేలంపాట. అమౌంట్ ఎక్కడెక్కడ ఖర్చు చేసారో అనేది అందులో ఉంటుంది, నేను మీకు చూపిస్తా. అది చూడండి, దానికి ఎంత కాస్ట్ అయింది, అంటే ఎక్కడెక్కడ పెట్టారు, అమౌంట్ ఎక్కడెక్కడ ఖర్చు చేశారు అనేది చూపిస్తారు మొత్తం అందులో. ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసినాం. బండి పార్కింగ్ చేసిన దగ్గర నుంచి మొత్తం జాతరనే మామ, చూడు మొత్తం. ఇక మనమైతే లోపలికి వచ్చేసినాం. వెనుక చూసుకోవచ్చు మీరు అన్ని షాప్స్. చిన్న చిన్న పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ. మీరు గణేష్ మండపం దగ్గరికి రాగానే మీకు లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద బ్యానర్ ఉంటుంది. ఆ బ్యానర్లో 1994 నుంచి 2023 వరకు ఎంత వేలం పాట గణేషుని వాడిరు అనేది. 1994లో 450 రూపీస్ నుంచి 2023లో 27 lakhs, అంటే జోక్ కాదు, సీరియస్లీ జోక్ కాదు. 27 lakhs అంటే ఈ ఇయర్ చూద్దాం ఎంత పోతుందో. నేను ఇప్పటిదాకా మీకు చెప్పినా కదా ఈ వీడియో ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోనని. అదే గణేష్ చౌక్ నేను చూపిస్తున్నా కదా, అది గణేష్ చౌక్ 90,000 అయింది. ఇంకా ఏమేమి ఖర్చులు అయినాయి అనేది మొత్తం ఆ బ్యానర్ పైన ఉంటుంది, వెళ్ళి మంచిగా చూడండి. మనం లోపలికి ఎంటర్ కాగానే రాముడు ఉన్నాడు. నేనైతే ఆ వీడియో తీసిన, ఆ వీడియో రాలేదు. ఐఎమ్ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మొత్తం వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్లో చాలా నాయిస్ ఉంటుంది కదా, మన సపోర్ట్ కాదు, మొత్తం నాయిస్ వస్తుందని. जय श्री राम। जय बोलो गणेश महाराज की। ఆ బ్లూ కలర్ శారీలో ఉన్న పర్సన్ని మీరు ఎంత మంది గుర్తుపడతారో కింద కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. చూడండి V6 వాళ్ళు స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ బయటికి వచ్చిన తర్వాత రాముడు అంటే బాలరాముడు, మళ్ళీ పెద్దగైన తర్వాత రాముడు ఎట్లున్నాడు అనేది ఫోటోలు పెట్టినారు. బయటికి వెళ్ళిన తర్వాత పులిహోర, మేమైతే పెద్ద లైన్ కట్టినాం. లైన్ కట్టి పులిహోర తీసుకొని తినేసి వి స్టార్టెడ్. బయట నుంచి ఫుల్ వ్యూ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఫుల్ వాయిస్ ఓవర్ ఉంది కదా వీడియోలో, ఏమనుకోకండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ పార్ట్ 2 వీడియోలో వద్దాం. థ్యాంక్ యూ సో మచ్.